హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పర్ల్ మిల్లెట్తో టిక్కీస్ అండి. పర్ల్ మిల్లెట్ అంటే సజ్జలు అండి, బాజ్రా అని కూడా అంటారు. ఇది ఫస్ట్ ఈ సజ్జల్ని మనం రవ్వలాగా ఆడించుకొని పెట్టుకోవాలి. మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. ఇది బాగా జల్లెడ పట్టుకొని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సజ్జ రవ్వని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1/2 కప్పు లోబియా అండి, అలసందలు అంటారు కదా, బొబ్బర్లు అని కూడా అంటారు, అది 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చి అలసందలండి ఇవి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, మీరు కావాలనుకుంటే కుకుంబర్, క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తురుముకొని, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సజ్జ రవ్వలోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం డఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం పిండి కాకుండా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఒక లెమన్ సైజ్ బాల్ లాగా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి తవా మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న లెమన్ సైజ్ బాల్స్ లాగా ఆ సజ్జరవ్వ పిండిని తీసుకొని టిక్కీల్లాగా దప్పంగా మందంగా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని టిక్కీస్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇందులోకి పచ్చి అలసందలు అయితేనే టేస్ట్ బాగుంటాయండి, ఎండు అలసందల కంటే. సో పచ్చి అలసందలనే యూస్ చేసుకోండి. ఇలా అన్ని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు క్రిస్పీగా కనుక ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అలసందలు కూడా బాయిల్ అవ్వాలి కదండి, కాబట్టి ఇలా 2 వైపులకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఈ టిక్కీస్ని కుక్ చేసుకోవాలి. మరొక వైపుకి టర్న్ చేసిన తర్వాత కూడా కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి 2 వైపులా ఈ టిక్కీస్ అనేవి కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టిక్కీస్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గట్టి పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్.